హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. శుభ ఉగాది కానుకగా డీఏడీఆర్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ అందరికీ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక కీలకమైన సమాచారం వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత నిర్ణయ అధికారాలు సంస్థ అయినటువంటి మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనేది కేవలం ఒక సాధారణ పరిపాలన భేటీ మాత్రమే కాకుండా, లక్షలాది మంది ఉద్యోగులు మరియు వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే ఒక నిర్ణయాత్మక వేదికగా కాబోతోంది. ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా నేరుగా ఉద్యోగుల జేబులపై మరియు వారి కుటుంబ ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చకు రాబోయే అంశాల్లో కరువు భత్యం డీఏ అనేది అత్యంత ప్రధానమైనది. కేంద్ర ప్రభుత్వం జూలై 2024 కాలానికి సంబంధించి ఇప్పటికే 3% డీఏను ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా 2.73% డీఏను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ డీఏ పెంపు అనేది ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై లెక్కించబడుతుంది. ఉద్యోగులకు ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం రూ. 30,000 అనుకున్నట్లయితే 2.73% పెంపు ద్వారా అతనికి నెలకు అదనంగా రూ. 819 మేర ఆదాయం పెరుగుతుంది. ఇది చూడటానికి స్వల్ప మొత్తంగా అనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో మరియు పెన్షన్ లెక్కల్లో ఇది సగటు ఉద్యోగికి కొండంత అండగా నిలుస్తుంది. ఈ పెంపును మార్చి నెల జీతంతో కలిపి అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక బకాయిల విషయానికొస్తే, గతానికి సంబంధించిన డీఏ నిధులను ఒకేసారి కాకుండా 3 లేదా 4 సమాన వాయిదాల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండటంతో పాటు, ఉద్యోగులకు క్రమం తప్పకుండా కొంత నగదు అందే వెసులుబాటు కలుగుతుంది. విశేషం ఏమిటంటే, తెలుగు ప్రజల పెద్ద పండుగైనటువంటి ఉగాది మరియు ముస్లిం సోదరుల పండుగ రంజాన్ పురస్కరించుకొని ఈ తీపి కబురును అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పండుగ సమయాల్లో అదనపు ఖర్చులు ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో డీఏ పెంపు మరియు బకాయిల విడుదల ఉద్యోగుల కుటుంబాల్లో నిజమైన పండుగ వాతావరణాన్నయితే నింపుతుంది. ప్రస్తుతం దేశంలో మరియు రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు మరియు ఇతర జీవన వ్యయాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ సామాన్య ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రతి రూపాయి విలువ తగ్గుతున్న తరుణంలో ఈ డీఏ పెంపనేది ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడే ఒక కవచంలా పనిచేస్తుంది. అందుకే ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఈ పెంపును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 13వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలను సమతుల్యత మరియు ఖజానాలో ఉన్న నిధుల లభ్యతను బట్టి ఈ డీఏ పెంపు శాతంపై తుది ముద్ర పడనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆర్థిక శాఖ అధికారులు పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఒకవేళ కేబినెట్ ఆమోదం పొందితే వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ తర్వాత ట్రెజరీ శాఖ ద్వారా బిల్లుల రూపకల్పన జరుగుతుంది. పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. కావున వారి నెలవారీ పెన్షన్ కూడా పెరగటం వల్ల వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బ్రతకటానికి అవకాశం అయితే ఉంటుంది. మరో కీలకమైన అంశం ఏమిటంటే, గతంలో సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1,100 కోట్ల డీఏ బకాయిల నిధులు. ఈ నిధులు విడుదలైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల లేదా బ్యాంకింగ్ ఎర్రర్స్ వల్ల చాలామంది ఉద్యోగులు మరియు పెన్షన్ల ఖాతాలో ఇంకా జమ కాలేదు. ఈ పెండింగ్ బకాయిలను కూడా మార్చి 15వ తేదీ నుంచి ఆహ్, ఈ నెలాఖరు లోపల క్లియర్ చేయాలనైతే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. డీడీఓలు తమ పరిధిలో ఉన్న పెండింగ్ వివరాలను, బ్యాంకింగ్ డేటాను సరిచూసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 2018 నాటి పాత డీఏ బకాయిలు కూడా ఎవరికైనా పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా
ఈ విడతలో పరిష్కరించే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ కూడా ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతూ ఉన్నాయి.